పరిశుద్ధపరచుకోవడం కోసం ప్రార్థన పెడతా ఉంటే పరిశుద్ధపరచుకోవడానికి కూడా మీకు ఆసక్తి ఉండట్లేదు. గమనించండి దేవుని బిడ్డలారా, మీరు ఏం పెడితే మీకు పరిశుద్ధ దొరుకుతుంది చెప్పండి? మీకున్న ఆస్తులు ఖర్చు పెట్టి మీరు పరిశుద్ధత తెచ్చుకోగలరా? మీకున్న పొలాలు పాడి అమ్మేసి కొనుక్కుందామని చూసినా మీకు ఈ పరిశుద్ధత దొరుకుతుందా? పోనీ రికమెండేషన్, ఈ లోకంలో ఉన్న అధికారుల రికమెండేషన్తో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోగలరా? ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎంనో పిఎంనో పట్టుకొని అయ్యా మాకు పరిశుద్ధత కావాలంటే మీకు ఇస్తారా? రప్పించగలరా? పోనీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా మాకు పరిశుద్ధత కావాలంటే పాస్టర్ గారు ఏమైనా మిమ్మల్ని పరిశుద్ధపరచగలుగుతారా? హల్లెలూయా. ఇదంతా ఎందుకండి? గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలకు వెళ్తే పరిశుద్ధత వస్తుందండి అని మీరు ఆశించి పోనీ అటు వెళితే మీకు పరిశుద్ధత దొరుకుతుందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధత దొరకదు. పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుందంటే పరిశుద్ధపరిచే వాళ్ళ దగ్గర దొరుకుతుంది. పరిశుద్ధపరచగలిగిన వాడు పరిశుద్ధుడై ఉండాలి. అందుకే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పరిశుద్ధపరచుకోవడానికి రావాలి. హల్లెలూయా. పరిశుద్ధత ఎంత విలువైందంటే దేవుని బిడ్డలారా, లోకస్తులకి పరిశుద్ధత యొక్క విలువ తెలియదు. ఏం తెలియదు? పరిశుద్ధత యొక్క విలువ తెలియదు. వాళ్ళ మాటలో అపవిత్రత, వాళ్ళ చూపుల్లో అపవిత్రత, వాళ్ళ ఆలోచనల్లో అపవిత్రత, వాళ్ళ ప్రవర్తనలో అపవిత్రత, వాళ్ళ నడకలో అపవిత్రత ఉంటుంది. కానీ రక్షింపబడిన మనకు పరిశుద్ధత ఒక గొప్ప వరం. రక్షించబడిన మనకు పరిశుద్ధత ఒక గొప్ప వరం. దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడు. యేసు ప్రభు నా పాప పరిహారార్థము కల్వరి శిలువలో బలైపోయాడని విశ్వసించి ఆయనే నా దేవుడని నువ్వు నమ్మితే ఉచితంగా నీకు పరిశుద్ధత దొరుకుతుంది. ఒకవేళ నీ మనస్సాక్షి నేరారోపణ చేస్తే, నీ ఆలోచనలు నీ మీద అపరాధ భావాన్ని కలిగిస్తూ ఉంటే ఆ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికి కొంత సమయం ప్రభు పాదాల దగ్గర గడపడానికి ఈ ప్రార్థన కుడిక ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అక్కడికి వచ్చి పరిశుద్ధపరచుకోమంటే ఒక్కళ్ళకి కూడా ఇష్టం ఉండట్లేదు. పరిశుద్ధత లేకుండా ఏ ఆశీర్వాదం మన దగ్గరికి రాదండి. మనం స్వతంత్రించుకోలేం. ఆశీర్వాదాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం, ప్రభు యొక్క కనికరాన్ని కటాక్షాన్ని పొందుకోవడమే. హల్లెలూయా. కనుక మన సంఘం అంతా పరిశుద్ధ సంఘముగా పేరుగాంచాలని ఆశపడతా ఉన్నాను. మన సంఘము దేవుని ఎదుటను మనుషుల ఎదుటను పరిశుద్ధ సంఘముగా స్థిరపరచబడాలి, పరిశుద్ధ సంఘముగా ఆశీర్వదించబడాలి. ఏ సంఘమైతే పరిశుద్ధ సంఘం అని పిలవబడతాదో ఆ సంఘము ఆ గ్రామము అంచెలంచెలుగా ఆశీర్వదించడం కాదు, నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకుంటారు. నేను ఒక్కొక్కళ్ళు పరిశుద్ధంగా ఉండాలని కోరట్లేదు, సంఘమంతా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాత్రి ఆ దేవుడు మాతో అదే మాట్లాడారు, పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలి. హల్లెలూయా. అలా కూడుకోవాలి. దేవుడు అలాంటి ఒక గొప్ప భాగ్యాన్ని మన సంఘానికి ఇచ్చినగాక. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్పానంటే గమనించండి, ఆసక్తి కొనిపరచండి. ఒక మాట చెప్పనా, దేవుడు వచ్చి మిమ్మల్ని బాగు చేశాడు అనుకో, బాగుపడాలనే ఆలోచన నీకు లేదనుకో, నువ్వు బాగుపడతావా? దేవుడు వచ్చి స్వయంగా దేవుడే నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పరిశుద్ధుడిగా మారిస్తే, పరిశుద్ధురాలిగా మారిస్తే, పరిశుద్ధంగా ఉండాలనే ఆలోచన కానీ ఆశ కానీ నీకు లేకపోతే నువ్వు జీవితంలో పరిశుద్ధంగా ఉండగలుగుతావా? ఉండలేవు. ఎందుకంటే నీకు ఆశ ఆలోచన లేకపోతే దేవుడు వచ్చి పరిశుద్ధపరుస్తాడు, బాగు చేస్తాడు, దీవిస్తూ ఉంటాడు. నువ్వు మాత్రం ఆ ఆశ ఆ ఆలోచన అంటే దీవించబడాలి, పరిశుద్ధంగా ఉండాలి అనే ఆలోచన ఆశ నీకు లేకపోతే
దేవుడు దీవిస్తూ ఉంటే నువ్వు నాశనం చేస్తూ ఉంటావు. దేవుడు పరిశుద్ధపరుస్తూ ఉంటే నువ్వు అపవిత్రపరచబడతా ఉంటావు. దేవుడు నిన్ను బాగు చేస్తూ ఉంటే నిన్ను నీవే పాడు చేసుకుంటూ ఉంటావు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సాక్షాత్తు దేవుడే నీకు క్షేమమును కలుగజేస్తూ ఉంటే నీకు ఆశ ఆలోచన లేని కారణం చేత నీ అంతటా నీవే నీ జీవితాన్ని చిదిమేసుకుంటూ ఉంటాం. అలాంటి దౌర్భాగ్యపు స్థితి మనకు ఉండకూడదని ప్రభు పేరట కోరుతూ మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగించుకోవాలని చెబుతా ఉన్నాను. హల్లెలూయా. మీకు ఒక ఆశ ఉండాలి, ప్రభువా నేను బాగుపడాలి అనే ఆశ మీలో పుట్టాలి. అయ్యా మేము దీవించబడాలని ఆశ మీలో ఉండాలి. ఎలాగైనా మా కుటుంబాన్ని కట్టుకోవాలనే కోరిక మీలో ఉండాలా. హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని. ఖచ్చితంగా ఇట్టి ఆశ ఇట్టి కోరిక మీకుంటే గనక దేవుడు మీ కోరికను మీ ఆలోచన యావత్తును సఫలం చేస్తాడు. అటు రీతిగా మనం దేవునికి నిత్య జీవానికి స్వతంత్రులుగా మార్చబడదుము గాక. ఆమేన్.